ఏంటే ఏందమ్మా నీ అడవుడే? దండం పెట్టుకో దేవుడు దండం పెట్టుకోరా. కళ్ళు తెరవరా. ఏంది నా కాళ్ళకు మురుగులురా. నేను కాపురానికి వచ్చినప్పుడు మా అత్త నాకు ఇచ్చింది. ఇప్పుడు నా కోడలు నేను ఇయ్యద్దా? ఇచ్చుకోవాలి పెద్దమ్మా. పెద్దమ్మా? నీకు నేను పెద్దమ్మనరా? ఈ ఊళ్ళో వాళ్ళంతా నన్ను పిచ్చిదంటుంటే నువ్వు కూడా నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నావురా? నీకు నేను అమ్మనరా, అమ్మని. అమ్మా మళ్ళీ పిలువు. అమ్మా నా బాబు, నా బంగారు. నువ్వే నా అమ్మ. ఏంట్రా? ఏంటి కదా? ఏంటి కదా? పట్నం బాబాయ్, చుక్కమ్మ లడ్డూలు చేస్తుంది. లడ్డూలంటే నాకు ఇష్టం. చాణక్య మార్చప్నా? నీ రాయబారం మాకేం అక్కర్లేదు. చాణక్యేమంటూ నీ లాగేసుకున్నాగా? అదే లాగేసుకున్నావా? ఇవాళ మళ్ళీ మళ్ళీ ఇష్టం ఇష్టం అంటే మనకు కష్టం కష్టం. ఈ రోజు మన ఇద్దరు కాంట్రాక్ట్ కట్. ఇదిగో ₹1,000. ఎందుకు రాజన్న వాడికి అడిగినప్పుడల్లా డబ్బిస్తావు? ఇప్పటి నుంచి అనవసరపు ఖర్చులకు అలవాటు పడతాడు. నీకు తెలియదు, ఊరుకోదనమ్మా. ఖర్చుకు అలవాటు పడ్డ మనిషికి సంపాదించాలని ఆశ కూడా పుడుతుంది. అప్పుడు కానీ మనిషి ఒళ్ళు వంచి కష్టపడి పనిచేయడు. అంతేగా చూస్తుండు, మీ వాడు పెరిగి పెద్దవాడే లక్షాధికారి మీ ఇద్దరిని పల్లెక్కిలు ఎత్తి ఊరేగిస్తాడు. ఇదిగో మంచి ముద్దులకు మంది తీసుకొచ్చి బ్రహ్మాండంగా పెళ్లి జరిపిస్తారు. నువ్వా? అవునన్నాయా. వీడు మన ప్రేమ వ్యవహారాల్లో కొంచెం చిలకరాయబారం చేశాడు. అందుకని వీడి పెళ్లి మనమే జరిపించాలి. హలో హలో, పోలీస్ పోలీస్, నేను వండవీటి నుంచి గోపాలను మాట్లాడుతున్నాను. ఏమన్నా నువ్వా? దొంగల మట్టాలు. ఒరే వేరన్నా, ఏమిటి రైతు? ఇదిగో చూడండి, నిన్నొచ్చిన దొంగల ముఠాలో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులు ఎవరన్నా ఉన్నారేమో గుర్తుపట్టండి. మీరేనా చెప్పండి. నేనేలా గుర్తుపట్టగలనండి? నా దగ్గర బర్కిలీ దొరగారు మా ముత్తాత గారికి ఇచ్చిన గన్ ఉందని ఆ దొంగలకి తెలుసు. అందుచేత నేనంటే మా ఇంటి ఛాయలకే రారు. గుడికి వచ్చే భక్తుల్ని గుర్తుపట్టగలను గాని గుండెలు తీసే బంట్లను ఎలా గుర్తుపట్టగలను? గోపాలకృష్ణ. మల్లన్న, నువ్వేనా చెప్పు. నేను మాలి చేసిన వాళ్ళైతే గుర్తుపట్టగలను కానీ దొంగలు సత్యంత పోయాయండి. గుర్తుపట్టడం పెద్ద కష్టమేం కాదనుకోండి. వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బొత్తిగా నిలకడలేని మనుషులు చూడండి. అట్లాంటప్పుడు గుర్తుపట్టడం ఎవరికైనా కష్టమే కదండి. మీరు దొంగలకు భయపడి నిజం చెప్పడం లేదు. మీరు ఇలా ఉన్నంతకాలం వాళ్ళ వల్ల మీకు ప్రమాదాలు తప్పవు. ధైర్యం చేసి ఎవరో ఒక నిజం చెప్పండి. నేను చెబుతాను ఇన్స్పెక్టర్ గారు. నేను వచ్చిన ముఠాలో వీడు ఉన్నాడు. నా చేతిలో వైర్లెస్ లాక్కుని బద్దలుకొచ్చాడు. వీడి పేరు వీరన్. వీడి పేరు వీరన్ అని మీకెలా తెలుసు? వీడు పుట్టి పెరిగింది ఎక్కడే? ఐసి. అవసరమైతే ఇదే విషయాన్ని మీరు కోర్టులో చెప్పగలరా? చెబుతాను. దొంగలంటే మీకు భయం లేదా? ప్రాణం అనేది ఏదో ఒకనాడు పోవలసింది. అది నా వాళ్ళను, నా ఊరిని రక్షించడంలో పోతే అంతకంటే ఆనందమే ఉంది. ఇన్స్పెక్టర్ గారు, నేను తప్పకుండా సాక్ష్యం చెప్తాను. వెరీ గుడ్. ఈ పాటి ధైర్యం అందరూ చూపించుంటే దొంగలంతా ఎప్పుడో పట్టుబడేవాళ్ళు. కొండవీటి గోపన్న మన వేరన్న ఫోటో గుర్తుపట్టాడంట. పైగా కోర్టులో సాక్షికం చెప్తాడంట. ఏమిటో కొడుకును చూసుకుంటూ అదే పనిగా మురిసిపోతున్నావు. ఏం లేదండి, మన రాజన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. వీడు మహారాజై మనల్ని ఎప్పుడు అందులో ఎక్కిస్తాడా అని ఆలోచిస్తున్నాను. అప్పుడు రాజమాత హోదా చెలాయిద్దామని నీ ఆశ. నేనెంత రాజమాతనైనా తమరికి సేవలు చేయవలసిన పరిచారకనేగా. నాకు ఆ భాగ్యం సార్. నువ్వా? ఈ చుట్టుపక్కల మనుషుల్ని, మానుల్ని, కొండల్ని, కోరిని కూడా హుకుం చేయగలడు ఈ కంట. కోర్టులో మాకెదురుగా సాక్ష్యం చెబుతావట్రా? చెబుతాన్రా. ఎవరూ ఒకరు తెగించకపోతే నీలాంటి కుక్కలు దారుణాలు సాగిస్తూనే ఉంటాయిరా. బాబు, నా పశువు దక్కించు బాబు. మమ్మల్ని అనాథల్ని చేయకు. నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. నా భార్య అయ్యండి ఈ పశువు కాళ్ళు పట్టుకుంటావా? వద్దు, లోపలికి వెళ్ళు.
నీలో ఎంత ధైర్యం పెరిగిందా? ఒరేయ్, నిన్ను కుక్కని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. బాబు పైకెళ్ళి ఆ దేవుడి కోర్టులో చెప్పుకోరా నీ సాక్షికం. గండ సంపదని పిరికి వాళ్ళ నిన్ను ప్రాధేయపడను. నా వాళ్ళ ముందు చంపి వాళ్లకు గుండెకోత పెట్టకు. నీలో ఏమాత్రం మానవత్వం ఉన్నా దూరంగా తీసుకెళ్లి చంపు. లేదు, నిన్నిక్కడే నీ ఇంటి ముందే చంపేస్తాను. రేయ్, ఈ ఊళ్ళో నా కొడుకులందరికీ నీ చాలు జ్ఞాపకం ఉండాలి. అర్జున గండ, అబ్బల బిడ్డ, రేయ్, నాతో పెట్టుకున్న నా కొడుకుల వంశాన్ని తుడిచేస్తాను. నీ కొడుకును కూడా సర్వనాశనం చేస్తాను రా. నా బిడ్డ నువ్వే కాపాడాలి, నువ్వే కాపాడాలి. ఊళ్ళో ఏదో తుపాకీ పెళ్లి శబ్దం అయింది. దొంగలు వచ్చుంటారు. పదపా. రాజన్న, అయిపోయింది రాజన్న, నా బ్రతుకు బుగ్గైపోయింది. కొట్టుకున్న వాడిని పోగొట్టుకుని నేను ఇంకా ఎందుకు బ్రతుకుంటాను రాజన్న? రాజన్న, వీడు మహారాజే నన్ను అందులో వెక్కిస్తాడన్నావే, ఏమైపోయాడో చూడు. ఇక నన్ను అమ్మ అని ఎవరు పిలుస్తారు? నాకెవరు ఆధారం ఉన్నారు? భగవంతుడా, నొసటి కుంకుమ చెరిపేయటమే కాక కన్న కడుపును కూడా కాల్చేశావే. అయ్యో, ఎంత దారుణం! పసివాడు ఏం పాపం చేశాడే, పగబట్టినట్టు చంపేశారు ఆ పాపాత్ములు. ప్రాణాల మీద తీపి తప్ప తమ ఊరిని దేశాన్ని ప్రేమించి కాపాడుకోలేని అసమర్థులు ఉండే నేలను ఉన్న పసివాడ కర్మ ఇలాగే కాల్తుంది. రాజా, ఆనాడు కోర్టులో నిన్ను పట్టించిన కారణం నా కర్తవ్యం అన్నాను, గుర్తుందా? అదే కర్తవ్యాన్ని ఈ ఊరు ప్రజలు గమనించి ఉంటే ఈ క్షణంలో ఇక్కడ దొంగల సవాలు పడి ఉండేది. ఇలాగే కర్తవ్యం బాధ్యత అని గోపన్న కోర్టులో గొప్పగా సాక్ష్యం చెప్తా అన్నాడు. ఏంటండి ఇప్పుడు? చిచ్చే, మీలో మగతనం లేదు, మానవత్వం అస్సలు లేదు. మీకోసం మీ ఊరు కోసం ప్రాణాలర్పించిన త్యాగి ఆ గోపన్. అతని ఆత్మశాంతికి ప్రార్థించి అతను నడిచిన బాటను నడవక అవహేళన చేస్తారా? మీలాంటి వాళ్ళు బ్రతకడం కంటే తావటం లేదు. అదండి, ఆఖరికి కుంటేళ్లు గుడ్డేళ్లు కూడా మనల్ని అవహేళన చేస్తున్నారయ్యా. తల్లి సిగదరగా నీకు సిగ్గులేదురట ఒకటానికి. గోపన తన ప్రాణాలను బలిచ్చింది తన కోసం, తన వాళ్ళ కోసం కదరా, నీ కోసం, మన కోసం. అతను మీలాగే స్వార్థం చూసుకుని తన ప్రాణాలు లెక్క చేసుకున్నట్టయితే ఇట్టాగే చవటలా బతికేవాడు. సచ్చిన గోపన్న బతుకున్న మీకంటే గొప్ప, మీరు బతికిన సచ్చిన లెక్కే. చూడ కొడుకులాలా. రాజా, నువ్వెన్నైనా చెప్పు, ఆ దొంగల్ని పట్టించాలనుకోవడం మన పేకల మీదకి తెచ్చుకోవడమే. తల్లి సిగదరగా దొంగ నా కొడుకులు పట్టుమని 10 మంది లేరు. మీ ఊళ్ళో వాళ్ళంతా కలిసి వాళ్ళు పట్టుకోవడం కష్టం. మీరందరూ ఒక్క తాటి మీద నడిస్తే వాళ్ళని పాటికి ఇప్పుడు మట్టు పెట్టి ఊరేసి ఉప్పేసేవాడు కాదు. నీకేమైనా ఒంటరివాడి పట్టువాడి ఏమైనా ప్రమాదం వస్తే మమ్మల్ని వదిలేసి నీ దారి పోతావు. నేను మీరు అనుకున్నంత దౌర్భాగ్యులు కాను. మీ అందరి ముందు ఈ భూదేవి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, ఈ పల్లె నా కన్న తల్లి, మీరందరూ నా వాళ్ళు, నా సొంతోళ్ళు, నా బంధువులు. మీకోసం నా ప్రాణాలు ఇస్తాను. దొంగ నా కొడుకులు చంపి ఈ ఊరిని రక్షించుకుంటా.